చంద్రబాబు గారి గెలుపు ఖాయమైపోయింది. ఆంధ్రప్రదేశ్కు మూడవ ముఖ్యమంత్రిగా అలాగే నాలుగవసారి చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అయితే ఖాయమైపోయింది. ఎప్పుడైతే ఆ రిజల్ట్స్లో పూర్తిగా ఆ కూటమి వేవ్ కనపడిందో వెనువెంటనే చంద్రబాబు గారికి ఢిల్లీ పెద్దల నుంచి కూడా ఆ ఫోన్లు అయితే రావడం జరిగింది. ఇప్పటికే నరేంద్ర మోదీ దగ్గర నుంచి, అమిత్ షా దగ్గర నుంచి, మరికొంతమంది కీలక నేతల దగ్గర నుంచి ఇప్పటికే చంద్రబాబు గారికి ఆ ఫోన్లు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే సమయంలో పోలీసు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. చంద్రబాబు గారి ఆ నివాసం వద్ద, ఉండవల్లిలో ఆయన నివాసం వద్ద, అలాగే పార్టీ ఆఫీస్ వద్ద అయితే భద్రత పెంచారు. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన భద్రతా ఏర్పాట్లను ఇప్పటికే పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు గారి కోసం ఆ ప్రభుత్వం తరపున స్పెషల్ కాన్వాయ్ కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఈ రోజు సాయంత్రానికి లేదా రేపటికి కాన్వాయ్ కూడా సిద్ధం చేయవచ్చని చెప్పి పోలీసులు తెలుపుతున్నారు. ఇక భద్రతా చర్యల గురించి చంద్రబాబు గారితో చర్చించడానికి పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉండవల్లి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు గారి కాబోయే ముఖ్యమంత్రి క్లియర్ కట్ కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం భద్రత పెంచాల్సిన అవసరం పోలీసులకైతే ఉంది. సో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు అందరూ కూడా చంద్రబాబు గారికి ఆ సీఎం భద్రతను కేటాయించడం కోసం అయితే ఉండవల్లికైతే చేరుకుంటున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి దారుణమైన పరాజయాన్ని చవిచూడబోతున్నాడు. కేవలం 15 నుంచి 16 సీట్లకు లోపే ఏదైతే 23 సీట్లకు తెలుగుదేశం పార్టీ పడిపోయిందని విమర్శించారు. ఆ దారుణ అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకో రకంగా మాట్లాడుకుంటే జనసేన 2వ స్థానంలో ఉంది. దాదాపుగా 18 నుంచి 20 స్థానాల్లో లీడ్లో ఉంది. 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 స్థానాల్లో ఇప్పటికే లీడ్లో ఉన్న పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు దాదాపుగా వ్యక్తపరిచాయి. మెజారిటీ మాత్రమే మిగిలింది తప్ప ఈ సీట్ల సంఖ్య అయితే 160కి అయితే ఇప్పుడైతే తగ్గే పరిస్థితి అయితే కనపట్లేదు. ఒక సునామీ లాగా ఆ కూటమి అయితే విరుచుకుపడింది. ఏ ఇంటి వద్ద అయితే చంద్రబాబు గారిని పోలీసులు అడ్డుకున్నారు, ఏ ఇంటి గేటుకైతే తాళాలు వేశారో, ఏ ఇంటికైతే నోటీసులు అంటించి మీరు ఆ కరకట్ట మీద ఈ ఇంటి నిర్మాణం కూలగొట్టాలని చెప్పి నోటీసులు అంటించారు, అదే ఇంటికి ఈరోజు పోలీసులు భద్రత కల్పించడానికి, రెవెన్యూ శాఖ భద్రత కల్పించడానికి వెళ్ళారు. కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు, అన్నిటికీ సమాధానం చెబుతుంది అనడానికి ఇదే ఒక నిదర్శనం. ఎన్నో అవమానాలను ఆయన ఎయిర్పోర్ట్ దగ్గర మొదలు పెడితే ఆయన అరెస్టు వరకు కూడా ఎంతోమంది పోలీసు ఉన్నతాధికారులు చంద్రబాబు గారిని మానసికంగా వేధించారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన ప్రతిసారి చంద్రబాబు గారి మనోవేదనకు గురయ్యారు. టీడీపీ నాయకులను వేధించారు. సో అలాంటి పోలీసులు ఈరోజు చంద్రబాబు గారికి సెల్యూట్ చెప్పి ఆయనకు భద్రత కల్పించడానికి ఆయన ఇంటి వద్దకు వెళ్ళటం అనేది ఒక రకంగా అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ఒక రకంగా అరాచక పాలనను అంతమొందించడానికి వెల్లువలా వచ్చి దేశంలోనే అత్యధికంగా పోలింగ్ పర్సెంట్ 80% నమోదైనటువంటి రాష్ట్రమైన ఎందుకయింది అంటే ఈ ప్రజా వెలువ వల్లే. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చింది. కూటమి కలసి కట్టుగా పనిచేయటం ప్రజల్లోకి జగన్మోహన్ రెడ్డి అరాచకాలను బలంగా తీసుకెళ్లడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఆ 17 చివరి 5 తీసేసి ఆ 17 సీట్లు కూడా గెలుచుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. పులివెందల్లోనే జగన్మోహన్ రెడ్డి స్టిల్ ఇప్పటికీ 20,000 మెజార్టీతో మాత్రమే ఉన్నాడు. కడపలో 6 నుంచి 7 స్థానాల్లో కూటమి అభ్యర్థులు లీడ్లో ఉన్నాడు. కడప కంచుకోటలు 30 ఏళ్ల తర్వాత కడప కంచుకోటలు మొత్తం కూడా బద్దలు కాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం మొత్తం కుప్పకూలిపోబోతుంది. ఇక వైసీపీ పార్టీ పునాదులతో సహా పెకలించడం ఖాయం. అంటే సంస్థాగతంగా వైసీపీకి ఆ కార్యకర్తల బలం ఉన్న పార్టీ కాదు. ఇదంతా కూడా రాజశేఖర్ రెడ్డి మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీ అభిమానంతో వైసీపీలోకి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళు కూడా ఇప్పుడు చెల్లాచెదురైపోయే ప్రభావం ఉంది. ఇక షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డిని అయితే తీవ్రంగా డ్యామేజ్ చేసింది మనందరికీ తెలిసి. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు గారిని ఏ పోలీసులు అయితే చంద్రబాబు గారిని హింసించారో, ఏ పోలీసులు అయితే చంద్రబాబు గారిని జైల్లో పెట్టారో, ఏ పోలీసులు అయితే కనీసం ఆయనకు ఒక ఫ్యాన్ సౌకర్యం కూడా కల్పించకుండా జైల్లో అరాచకం చేశారో, ఏ పోలీసులు అయితే తినడానికి ఒక టేబుల్ కూడా ఇవ్వకుండా జైల్లో ఆయన్ని కింద నేల మీద కటిక నేల మీద కూర్చోబెట్టి భోజనం చేయించే పరిస్థితి చేశారో వాళ్ళే ఈరోజు చంద్రబాబు గారికి సెల్యూట్ చెప్పబోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికంటే వాస్తవానికి ఏంటంటే ఆల్రెడీ తెలంగాణలో ఇలాగే ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడక ముందే రేవంత్ రెడ్డిని గెలిచినటువంటి పోలీసు అధికారుల మీద అప్పట్లో ఈసీ వేటు వేసింది. సో అందుకని కొంతమంది కీలక అధికారులు అయితే హోల్డ్ అయి ఉన్నారు. మొత్తంగా ఫలితాల ప్రకటన అనంతరం ఈసీ ప్రకటించిన అనంతరం ప్రోటోకాల్
ప్రకారం జవహర్ రెడ్డితో పాటు డీజీపీతో పాటు ఇతర ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు వీళ్ళందరూ కూడా వెళ్ళి చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఇప్పటికే ఆ డీజీపీ అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు గారి భద్రతను కట్టుదిట్టం చేయాలి. ముఖ్యమంత్రి భద్రత ఏదైతే ఉంటుందో, చంద్రబాబు గారి ముఖ్యమంత్రి అయితే ఏ భద్రత అయితే ఉంటుందో ఆ భద్రత మొత్తం ఏర్పాటు చేయాలి. కరకట్ట ప్రాంతం నుంచి ఆ పార్టీ ఆఫీస్ వరకు ఉన్నటువంటి మార్గం మొత్తాన్ని కూడా పోలీసులతో పహారా పెట్టాలి. అలాగే చంద్రబాబు గారు వెళ్ళేటువంటి ఆ నివాసం ఏదైతే ఉందో ఆ మొత్తానికి కూడా పహారా పెంచాలని చెప్పి ఉన్నతాధికారులకైతే ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసింది. దీంతో బెటాలియన్స్ మొత్తం కూడా చంద్రబాబు గారి ఇంటి వద్దకైతే చేరుకుంటున్నారు. ఆయనకి మళ్ళీ మూడంచెల భద్రతను మళ్ళీ పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా చంద్రబాబు గారు ఏదైతే అసెంబ్లీలో నేను మళ్ళీ గెలిచిన తర్వాతే అడుగు పెడతాను అని చెప్పారు ముఖ్యమంత్రిగా, సో ఆ మాటను నెరవేర్చుకోబోతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అడుగుపెట్టి చంద్రబాబు గారికి మొహం చూపించే దమ్ముందా? 23 సీట్లు వచ్చినా ఒంటరిగా అసెంబ్లీలో నిలబడి ఢీ కొట్టినటువంటి చంద్రబాబు గారు మరి ఇప్పుడు 15 నుంచి 20 సీట్ల మధ్యలోనే వైసీపీ పడిపోబోతుంది. అంతకు మించి లేదు. 20 సీట్లకు మించి ఎక్స్పెక్ట్ చేయడం అనేది వైసీపీకి కష్టమే. సో సాక్షిలోనే వాళ్ళకి 20 సీట్లు రావట్లేదని వాళ్ళు చెప్పుకుంటున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో మరి రేపు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఫేస్ చేయగలడా? వైనాట్ 175 అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయట బాహ్య ప్రపంచంలో తిరగలడా అని చెప్పి అందరూ ప్రశ్నించే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆడినటువంటి ఏ డ్రామా కూడా పనిచేయలేదు. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు వెల్లువలాగా ఈరోజు మనకి ఓట్ల రూపంలో అయితే కనపడుతుంది. ఈ స్థాయి మెజార్టీని బహుశా టీడీపీ శ్రేణులు కూడా ఆశించి ఉండరు. గతంలో 151 వస్తాయని జగన్మోహన్ రెడ్డి కూడా అనుకోలేదు. అలాగే ఇప్పుడు 160 స్థానాల వరకు వస్తాయని తెలుగుదేశం పార్టీ కూడా అనుకున్నదు. మా మొత్తం 120 నుంచి 130 స్థానాలతో గెలుస్తామని అనుకుని ఉండొచ్చు. బట్ మార్పు కానీ ఈ వేవ్ కానీ ఏ స్థాయిలో ఉందంటే గతంలో కేకే సర్వేని చూసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయి విమర్శించారు. సో కానీ ఫలితాలు మొత్తం కూడా కేకే సర్వేని అయితే నిజం చేశాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ఆంధ్ర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం అయితే దాదాపుగా ఖాయమైపోయింది. మరి కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ కానివ్వండి, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కానివ్వండి, వీరు చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళబోతున్నట్టుగా అయితే ఒక సమాచారం కూడా వచ్చింది. బహుశా ఉమ్మడిగా కలిసి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టవచ్చు. అయితే అది 3 గంటల తరువాత బహుశా 3-4 గంటల సమయంలో పెడతారేమోననే ఒక అంచనా అయితే ఉంది. ఎందుకంటే క్లియర్ కట్ ఇంకా సగం రౌండ్లు పూర్తయితే 3 రౌండ్లు పూర్తయితే మనకు ఒక ఫిగర్ అనేది క్లారిటీ వస్తుంది. బట్ ఈ సీట్లకు సంబంధించి అయితే ఎటువంటి అనుమానం లేదు. ఆల్రెడీ ఇప్పటికే బొచ్చయ్య చౌదరి రాజమండ్రిలో తన తొలి గెలుపునైతే 50,000 పైబడి తన తొలి గెలుపునైతే ఆల్రెడీ నమోదు చేసుకోవడం జరిగింది సీనియర్ నేత బొచ్చయ్య చౌదరి. సో మొత్తంగా కూటమి ప్రభంజనం దృష్ట్యా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్న దృష్ట్యా పోలీసు భద్రత అయితే పెంచడం కోసం పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు గారింటికి అయితే క్యూ కట్టినట్టుగా మనకు తెలుస్తుంది.